నమస్కారం. గణపతి బప్పా మోరియా ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. కళ్ళు మూసి తెరిచేలోపు వినాయక చవితి, వినాయక నవరాత్రులు వెళ్ళిపోయాయి. వినాయక చవితి మొదలుకుని ఇప్పటిదాకా కూడా ఊరు వాడ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఇష్టంతో, బహుశా గణపతి అనగానే ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారు పూజలు. ఎంతో ఇష్టంగా పూజలు అన్నీ కూడా చేశారు భక్తి శ్రద్ధలతో. ప్రతి మండపం కూడా అంటే వినాయకుల్ని చిన్న పెద్ద బుజ్జి వినాయకుల్ని, పెద్ద పెద్ద వినాయకుల్ని వివిధ రూపాల్లో వినాయకుల్ని పూజించుకున్నాము. వివిధ రకాల నైవేద్యాలను పెట్టుకున్నాము. హైదరాబాద్, ముంబై, పూణే వంటి మహానగరాల్లో ఈ యొక్క వినాయక నిమజ్జనం అనేది మొదలైంది. ఒక్కొక్కరుగా వినాయకుళ్ళందరూ కూడా గంగ ఒడికి కోలాటాలు, సందడి వాతావరణం మధ్యలో చక్కగా కూడా గంగ ఒడికి చేరుతున్నారు వినాయకుళ్ళందరూ కూడా. ఈ నేపథ్యంలో అసలు వినాయక నిమజ్జనానికి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? నిమజ్జనం అసలు ఎందుకు చేయాలి? మనం ఇన్ని రోజులు చక్కగా పూజించుకుని వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేయాలి? విశిష్టత ఏంటి? వంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష కుమార శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం, నిమజ్జనం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, నిమజ్జనం గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఇన్ని రోజులు చక్కగా పూజ చేసుకుని అసలు నిమజ్జనం ఎందుకు చేయాలి? నిమజ్జనం అంటే ఏంటి? అసలు ఎన్ని రకాలు ఉంటుంది? తప్పకుండానమ్మా. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. ఆ మహాగణపతి దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ, మొత్తం దేవతామూర్తులలోనే గణపతి యొక్క స్వరూపం విలక్షణమైన స్వరూపం. గణపతి పూజ ఒక ప్రత్యేకమైనటువంటి పూజ, ఒక పద్ధతి. షణ్మతముల యందు కూడా గణపతి ప్రధాన దేవతగా గానాపత్యం అనేటువంటి ఒక మతం అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి మన భారతీయ సనాతన హిందూ సంప్రదాయంలో వినాయకుడి స్థానం అద్వితీయమైనటువంటి స్థానం, ప్రథమ స్థానం. అందుకే వినాయకుడి పేరేమంటాం? ప్రథమేశుడు అంటాం. ఆయన ప్రథమ వినాయకుడు, ప్రథమేశుడు అని చెప్తాం. ఆదౌ పూజ్యౌ గణాధిప, అందరికంటే మొట్టమొదలు పూజింపతగినటువంటి వాడు మహాగణపతి అన్నారు. అటువంటి మహాగణపతి యొక్క ఆరాధన ఇప్పుడు మనం ఈ నిమజ్జనం చూస్తున్నాం. కానీ గణపతి యొక్క ఆరాధన ప్రతి సంవత్సరంలో ప్రతి నెలలో ఉంటుందమ్మా. మొత్తం మనకు 12 చతుర్థులు వస్తాయి. భాద్రపద శుద్ధ చతుర్థిని సిద్ధి వినాయక చతుర్థి అంటాం. కానీ చైత్రమాస శుద్ధ చతుర్థి వాసుదేవ చతుర్థి అంటారు, ప్రద్యుమ్న చతుర్థి అంటారు, అలాగే పుత్రగణపతి చతుర్థి అంటారు. ఇలా ప్రతి శుక్లపక్షంలో వచ్చే చతుర్థికి ఒక రకమైన పేరు. కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్థికి గణపతి చతుర్థి, సంకష్ట చతుర్థి అంటారు. అయితే 12 మాసాల్లో ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి చతుర్థి మాత్రము సిద్ధి వినాయక చతుర్థి. అందుకే సిద్ధి వినాయక చతుర్థి రోజున మనం మొన్న చతుర్థి రోజున పూజ చేసుకున్నాం కదా. వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం సిద్ధి వినాయక వ్రతమహంకరిష్యే. ఇది వ్రతం. ఈ వ్రతము అన్నప్పుడు మనం ఏం చెయ్యాలి? గణపతిని ఒక రూపంలో తీసుకొచ్చి పెట్టుకోవాలి. సాధారణంగా మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెబుతున్నాయి అంటే, ఇది మధ్యాహ్నం పూట చేసేటువంటి పూజ, ఇది ప్రదోష కాలంలో చేసే పూజ కాదు. కృష్ణపక్ష చతుర్థి రోజున రాత్రి చేస్తాం పూజ. శుక్లపక్ష చతుర్థి రోజున అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం చేయటమే ఆచారం. కాబట్టి ఇక్కడ ఒక మూర్తిని తెచ్చుకున్నాం. సువర్ణమయమైన మూర్తి పెట్టుకోవాలి, లేకపోతే మట్టికి సంబంధించిన మూర్తి పెట్టుకోవాలి అని భవిష్యోత్తర కల్పంలో సిద్ధి వినాయక వ్రత విధానం అనేటువంటిది సుస్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మనకు అలవాటు ఏమిటి అంటే, గణపతి యొక్క మూర్తిని తెచ్చి పెట్టుకుంటాం ఇంట్లో.
ఇంట్లో మూర్తిని తెచ్చుకొని పెట్టుకొని మట్టితో వినాయక మూర్తిని చేసి ఆ మట్టి వినాయకుడిని ఇంట్లో పెట్టుకొని ఈ రోజున ప్రాణప్రతిష్ఠాపన చేస్తాం. ఏది భాద్రపద శుద్ధ చతుర్థి రోజున ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు అని చెప్పి అస్మిన్ బింబే మహాగణాధిపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, స్థిరాసనం కురు అన్నప్పుడు గణపతి వచ్చి కూర్చుంటాడు. మరి మహాగణపతి వచ్చి కూర్చున్న తర్వాత చక్కగా పత్రి పూజ, గణపతి పూజ, ఆరాధన, అష్టోత్తర శత పూజ, గకార గణపతి పూజ, ఇవన్నీ పూజలు చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత మన ఇంట్లో పూజలన్నీ స్వీకరించిన తర్వాత ఇక 9 రోజులు పూర్తవుతుంది. సాధారణంగా చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి 11 రోజులు అవుతోంది. కాబట్టి ఇక్కడ గణపతి వ్రతం అనేటువంటిది సాధారణంగా పురాణముల ప్రకారంగా ఒక్కరోజు చేసేటువంటిది. కానీ ఇది ఒక ఆచారంగా మనకు పెద్దలు మనకు అందించారు ఒక మార్గం. ఇది గణపతి భాద్రపద శుద్ధ చతుర్థి రోజు పెట్టినటువంటి గణపతి ఈ రోజున అనంత పద్మనాభ చతుర్దశి. ఈ అనంత పద్మనాభ చతుర్దశి రోజున్నే వినాయకులను నిమజ్జనం చేస్తాం. చక్కగా మనం నిమజ్జనాన్ని వీక్షిస్తూ ఉన్నాం కదా. ఇక్కడ ఒక్కొక్క గణపతిని చక్కగా ఎలాగైతే ఆవాహన పూజ చేశామో ఆవాహన పూజ చేసినప్పుడు విసర్జన పూజ కూడా ఉంటుంది. కాబట్టి విసర్జనం చేసిన తర్వాత ఇప్పుడు విగ్రహంలోకి భావనామాత్రంగా గణపతిని స్థాపన చేశాము. ఆ తర్వాత ఏం చేస్తాము, ఈ నిమజ్జనం చేసేటువంటి రోజున మనం పూజ చేస్తాము, ఉత్తర పూజ అంటాము. ఎలాగైతే ఆవాహనం చేశామో అస్మిన్ మహాబింబే మహాగణాధిపతిం ఆవాహయామి అన్నప్పుడు చివరి రోజు ఏం చేస్తాం, అదే అక్షింతలు పూలు తీసుకొని యాంతు దేవగణా సర్వే పూజామాదాయ పార్థివ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం పునరాగమనాయ చ అని చక్కగా మంత్రం చెప్పుకొని, అయ్యా ఈ 9 రోజులు ఈ 11 రోజులు మా ఇంట్లో ఉండి చక్కగా పూజ చేసుకున్నావు, మమ్మలను అనుగ్రహించావు, మరల వచ్చే సంవత్సరం తిరిగి రావయ్యా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాము, ప్రతి సంవత్సరం మా ఇంటికి ఇలాగే వచ్చి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని గణపతిని ఉత్తర పూజ చేసి ఆ పూజ చేసిన అక్షతలను శిరస్సు మీద ధరించి చక్కగా అప్పుడు ఈ విగ్రహాన్ని తీసుకొని మనం నదీ తీరానికి వెళ్ళాలి. ఎందుకు నదీ తీరంకు వెళ్ళాలి అన్నప్పుడు ఇంత పెద్ద విగ్రహాలు, ఈ మట్టి విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవద్దు. కాబట్టి నిమజ్జనం అనేటువంటిది, మజ్జనం అంటే ఏమిటి, ముంచటం. మజ్జనం అంటే ముంచటం. గణపతి విగ్రహాలను ఏం చేస్తున్నాం, భక్తితో నదికి తీసుకువెళ్ళి చెరువుకో నదికో సముద్రంకో తీసుకువెళ్ళి హాయిగా మళ్ళా పునరాగమనాయచ గణపతి మొప్ప మోరియ అని చెప్పి ఆయనను ఆ జలములో, ఇక్కడ జలము ఎవరి స్వరూపము, నారాయణ స్వరూపము. ఆపో నారాయణ మనకు ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. కాబట్టి జలంలోకి ఆయనను ఆవాహనం చేసి చక్కగా తిరిగి పంపిస్తాము. కాబట్టి గణపతికి మాత్రమే నిమజ్జనము. అలాగే మీరు ఒక గణపతికే కాదు, మట్టి విగ్రహాలు ఎప్పుడు పెట్టినా మట్టి విగ్రహాల పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో వాటిని ఉంచుకోవడం నిషిద్ధము. కాబట్టి మరల తిరిగి పంపించి వేస్తాము. మట్టిలో కలుస్తుంది. 5 భూతాలు మనకు, పృథివీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశం. 5 భూతములు. మనం ఏది చేసినా ఈ 5 భూతములు మెర్జ్ చేసుకుంటాయి, కలుపుకుంటాయి. ఇప్పుడు మన శరీరంలో 5 భూతాలు ఉన్నాయి, బయట 5 భూతాలు ఉన్నాయి. మన శరీరములో ఉన్న 5 భూతములతో బయట ఉన్న భూతములతో కలవటమే ఇక్కడ ప్రకృతితో కలయటం. కాబట్టి గణపతి మృత్తత్వానికి సంబంధించిన వాడు, మట్టి తత్వానికి సంబంధించినటువంటి వాడు. కాబట్టి గణపతి మూలాధార చక్రంలో మృదుస్థానంలో మట్టి స్వరూపంతో, అందుకే పృథివీ తత్వానికి అధిపతి అయినటువంటి గణపతిని జలతత్వంలోకి నిమజ్జనం చేసి మరల మట్టి నీళ్ళల్లో కలిసిపోతుంది. ఇలా ఒకటి కలిసిపోవటం అనేటువంటిది సాధారణంగా వేదాంత శాస్త్రంలో పంచీకరణం అనేటువంటిది కూడా చెప్తూ ఉంటారు. అందువల్ల గణపతి విగ్రహాలు ఒక విగ్రహాలే కాదమ్మా, మన ఇంట్లో ఎప్పుడైనా పూజా గదిలో ఉన్నటువంటి ఫోటోలు పాడవుతాయి,
అలాగే ఇంటిలో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటారు. ఇవి విగ్రహాలు భిన్నమైనప్పుడు కానీ ఇలా దేవతామూర్తులు ఏవైనా ఉన్నప్పుడు అవి తీసి నీళ్ళల్లో నిమజ్జనం చేయటమే అనాదిగా వస్తున్న సంప్రదాయము. కాబట్టి సంప్రదాయ రీత్యా మన పెద్దలు మనకు చూపిన మార్గములో ఈ రోజున భాగ్యనగరంలోనే కాదు, ఇవాళ పునానగరం భారతదేశంలో మొట్టమొదలు గణపతి నవరాత్రములు ప్రారంభించిన కేంద్రం. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మహాశైల వారు స్వాతంత్ర సమరానికి గణపతి యొక్క నవరాత్రములను కేంద్ర బిందువుగా చేసి సాంస్కృతిక సారస్వత చైతన్య దీప్తిని భారతీయుల యందు కలిగింపచేయటానికి ఆ మహానుభావుడు మహాగణపతిని కూడా చక్కగా ఆరాధన చేసి ప్రజలలో తగ్గిపోతున్నటువంటి సాంస్కృతిక చైతన్య ఉద్యమాన్ని పునరుజ్జీవనం చెయ్యటానికి గణపతి నవరాత్రములను చక్కగా వాడుకోవటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పునానగరంలో మొదలైనటువంటి ఈ గణపతి నవరాత్రములో మహారాష్ట్ర, బెంగాల్, అలాగే పశ్చిమ బెంగాల్, అలాగే పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఈ నవరాత్రములు కూడా బాగా చేస్తారు. అక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా నిమజ్జనం చేస్తారు. ఇప్పుడు భారతదేశంలోనే మనకు హైదరాబాదులో కూడా చాలా పెడుతున్నారు. కాబట్టి నిమజ్జనం అనేటువంటిది పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టినప్పుడు ఇంట్లో పెట్టుకోలేం. కాబట్టి తప్పకుండా ఆవాహనం ఎలా చేస్తామో విసర్జనం కూడా అలాగే చెయ్యాలి. అలా వినాయక విగ్రహాలు తీసుకువెళ్ళి ప్రకృతిలో కలిపి మరలా తిరిగి మనం వచ్చే సంవత్సరం ఆహ్వానించటమే నిమజ్జనంలో ఉన్నటువంటి అంతరార్థం. గురుగారు, అలానే మనకి హైదరాబాద్ అనగానే మొదట గుర్తొచ్చేది భాగ్యనగరంలో ఖైరతాబాద్ మహాగణపతి. ఖైరతాబాద్ మహాగణపతి 70 సంవత్సరాలుగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రూపంలో మనకి దర్శనమిస్తూ ఈ సంవత్సరం శక్తి మహాగణపతిగా, సప్తముఖ శక్తి మహాగణపతిగా మనకు దర్శనం ఇచ్చారు. మరి ఈ మహాగణపతిని అంటే మనకి ఈ విధంగా హైదరాబాద్ అనగానే ప్రత్యేకించి ఇలా ఎందుకు గుర్తొస్తారో, అంత శక్తివంతంగా ఈ వినాయకుడు ఏ విధంగా అయ్యాడు? తప్పకుండా నమ్మ, నువ్వే చెబుతున్నావు 70 సంవత్సరాలని. అవును. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే భాగ్యనగరం అంటేనే గణపతులకు ప్రసిద్ధి. దానిలో 70 సంవత్సరాల నుంచి వాళ్ళ దీక్ష ఎంత గొప్పదమ్మా. ఆ ఖైరతాబాద్ గణపతి పెట్టేటువంటి వాళ్ళ దీక్ష చాలా గొప్పది. 70 సంవత్సరాలుగా వారసత్వాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ శిల్పి చాలా మంచివాడు, అతను చాలా గొప్పవాడు. అప్పుడు తండ్రి నుంచి కొడుకు కూడా వచ్చింది, వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు చాలా మంచి శిల్పులు ఇద్దరు కూడా. కాబట్టి గణపతి యొక్క విగ్రహం ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతి. అంటే ముఖ్యంగా నేను గమనించేది ఏంటంటే ఖైరతాబాద్ గణపతి వాళ్లకు అవగాహన ఉన్నటువంటి శిల్పులు కాబట్టి వారు స్థపతి. కాబట్టి వారు రూపధ్యాన రత్నావళి అనేటువంటి గ్రంథాలను ఆధారం చేసుకొని ప్రతి సంవత్సరం ఒక్కొక్క గణపతి యొక్క మూర్తిని మనస్సులో పెట్టుకొని వారు 3-4 నెలల ముందు నుంచి స్టార్ట్ చేస్తారు ఆ గణపతి యొక్క స్వరూపం. కాబట్టి మనకు శాస్త్రంలో సప్త సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. మన శరీరంలో సప్త ధాతువులు ఉంటాయి, అలాగే సప్త గిరులు, సప్త సంఖ్యకు సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి. కాబట్టి సప్తముఖుడిగా మహాశక్తివంతమైనటువంటి శక్తి గణపతి అనేటువంటి స్వరూపము ఉపాసనా కాండలో చెప్పబడినటువంటి స్వరూపమే. ఉపాసనా పద్ధతిలో శక్తి గణపతి యొక్క వైభవం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అద్భుతంగా అందులో ఈ సంవత్సరం అంటే నిలబడే ఉన్నాడు కదా మహాగణపతి. కాబట్టి ఇక్కడ విశేషమైనటువంటి స్వరూపంగా ఖైరతాబాద్ గణపతి 70 సంవత్సరములుగా భక్తిని శక్తిని అందిస్తూ ప్రపంచంలోనే ఒక గుర్తింపును, భారతదేశంలోనే ఒక అద్భుతమైన గుర్తింపును దేశం మొత్తం మీద భాగ్యనగరానికి ఇచ్చినటువంటి గణపతి మన ఖైరతాబాద్ గణపతి. మా చిన్నతనం అప్పటి నుంచి నేను చూస్తున్నా. మేము ప్రతిసారి చిన్నతనంలో ఖచ్చితంగా ఖైరతాబాద్ గణపతిని చూస్తేనే గణపతి నవరాత్రాలు పూర్తయినట్టు లెక్క. అంతటి సాంస్కృతిక బంధం ఈ మహాగణపతి యొక్క నవరాత్రముల యందు ఖైరతాబాద్ గణపతికి ఏర్పడ్డది. కాబట్టి ఇప్పుడు నిమజ్జనం అంటే కూడా మనకు నిమజ్జనం అంటే ఎప్పుడు అంటే ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం అయిందా అని అడుగుతారు. అదే చూస్తాం. ఎందుకంటే అంత పెద్ద గణపతి ఎలా నిమజ్జనం అవుతుంది?
ఒక కుతూహలం, ఒక ఆశ్చర్యం, ఒక సంభ్రమం, ఒక అద్భుతం, ఇవన్నీ కూడా ఈ ఖైరతాబాద్ మహాగణపతిలో ఎంత అద్భుతంగా ఉన్నాడో చూడండి. ఆ రూపం ఏమిటి, ఆ 7 శిరస్సులతోనే ఆ శక్తివంతమైనటువంటి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారి యొక్క శక్తి ఆ మహాగణపతిలో అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది. గౌరీ దేవతాత్మకమైనటువంటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ 3 శక్తులతో కూడినటువంటి ఆ మహాశక్తి గణపతి యొక్క నిమజ్జనం అనేటువంటిది చక్కగా ఆ హుస్సేన్ సాగర్లోకి వెళ్ళడం అనేటువంటిది మొత్తం యావత్తు ప్రపంచంలో ఎదురు చూసేటువంటి అరుదైన అద్భుతమైనటువంటి సంఘటన. ఆ సంఘటన ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఆ మహాగణపతి సముద్రంలోకి వెళ్ళినట్టుగా మనకు ఇక్కడ ఉన్నటువంటి సముద్రం లెక్కనే కదమ్మా సాగరం అంటే కూడా, దాని పేరు కూడా అదే పెట్టారు కదా. అలా సాగరంలోకి మెల్లమెల్లగా ప్రవేశించేటువంటి ఆ గజముఖ, శక్తిముఖ, అద్భుత, దివ్య, విశేష స్వరూపంతో కూడినటువంటి ఆ మహాగణపతి మన భాగ్యనగరానికి రక్షకుడు, మన భాగ్యనగరాన్ని కాపాడేటువంటి దేవత ఆ మహాగణపతే. కాబట్టి ఖైరతాబాద్ గణపతికి భాగ్యనగర చరిత్రకు చాలా చక్కటి సంబంధం అనేటువంటిది ఏర్పడ్డది. కాబట్టి భవిష్యత్తు తరాలకు కూడా మీ హైదరాబాదులో ఏది ఫేమస్ అని చెబితే మనం గట్టిగా చెప్పుకోవచ్చు, మాకు గణపతి నవరాత్రముల యందు ఖైరతాబాద్ గణపతి అంటే అంతటి సాంస్కృతిక చరిత్రను ఈ గణపతి విగ్రహానికి ఇచ్చారు. దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు కూడా చూస్తే ఆ గ్రంథాలయ భవనం అనేటువంటిది దానికోసమే సిద్ధమైపోయింది. ఇక దాన్ని ఎవరు మార్చలేరు. సాధారణంగా గుర్తుపెట్టుకోవమ్మా, ఒక దేవతా భావనతో ఒక స్థలాన్ని గనుక పూజించడం మొదలు పెడితే ఆ స్థలము దైవీ శక్తితో నిండిపోతుంది. ఆ ఖైరతాబాదు ఆ ప్రాంతమంతా ఇన్ని సంవత్సరాలుగా మహాగణపతి యొక్క ప్రతిష్టాపన జరగటం వల్ల అది దివ్య క్షేత్రం అయిపోయింది. చక్కగా పూజలు అందుకునేటువంటి ఆ అద్భుతమైనటువంటి వినాయకుడిని, అందుకే ఖైరతాబాద్ గణపతి భక్త మండలిని నేను అభినందిస్తూ ఆ మహాగణపతి మరల అతి తొందరగా వచ్చే సంవత్సరం మనకు మరిన్ని శుభాలను, ఐశ్వర్యములను, ఆనందమును తీసుకొని వచ్చుగాక. ప్రతి సంవత్సరము ఇలాగే ఈ ఖైరతాబాద్ మహాగణపతి భాగ్యనగరమును అనేకమైనటువంటి విపత్తుల నుంచి కాపాడుగాక అని మనం ఈ సందర్భంగా ఆ ఖైరతాబాద్ మహావినాయకుడి యొక్క నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఆ ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి దివ్య చరణములను నేను భక్తి టీవీ వేదిక ద్వారా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నానమ్మా. 70 అడుగుల మట్టి గణపతినే పెట్టారు ఈసారి, ముందు సంవత్సరం కూడా చక్కగా. ఎందుకంటే వీరికి ఒక సంప్రదాయం ఉంది, వీరికి ఒక సంస్కృతి ఉంది, చేసే శిల్పికి భక్తి ఉంది. కాబట్టి ఇన్ని రకములైనటువంటి ఉన్నాయి కాబట్టే వాళ్ళు పర్యావరణ హితం కోసం తాపత్రయపడేవారు. అయితే అంత పెద్ద గణపతిని ఏర్పాటు చెయ్యాలి, ఎందుకంటే ఇక్కడ అంత పెద్ద గణపతి అవసరమా అనే ప్రశ్న లేదు. ఆ కారణం ఏమిటి అంటే వారికి మొదటి నుంచి ఒక విధానంలో వెళ్తున్నారు వారు. ఆ విధానంలో వారికి అలవాటైపోయింది. ఆ ఖైరతాబాద్ గణపతిని చూసి మనం పోటీ పడాల్సిన పని లేదు, ఎందుకంటే అది మన గణపతే. కాబట్టి ఆ గణపతితో పోటీలు ఎక్కరలేదు. ఈ మధ్యకాలంలో పోటీలు పెరిగిపోయాయి. ఇప్పుడు లడ్డూ వేలాల్లో కూడా మొదటి నుంచి మనకు బాగా వినవచ్చే పేరేమిటి భాగ్యనగరంలో? బాలాపూర్. బాలాపూర్ లడ్డు అనేటువంటిది, ఆ బాలాపూర్ లడ్డు ఎంతకు వాడారు వేలం? ఒకప్పుడు 1,00,000కు ఉండేటువంటిది మరి ఇప్పుడు ఎన్ని లక్షలకు వెళ్ళిందో, ఏవో లక్షలు అంటే ఏం లేదు. నిజంగా గమ్మత్తైనటువంటి అంశం ఏమిటి అంటే ఆ గణపతి వేలంలో లడ్డు కొనుక్కున్నటువంటి వాళ్ళకు కూడా మంచి జరుగుతోందమ్మా. అది నిదర్శనం. ఇక్కడ వాళ్ళు గణపతి లడ్డు కొనుక్కున్న తరువాత వాళ్ళు ఏం తినారు, అందరికీ పంచిపెట్టడానికే పెద్ద లడ్డు ఇస్తారు కదా. అని ఆ లడ్డు ప్రభావం గణపతి చేతిలో ఉన్నటువంటి భవానీ భావనాగమ్య భావనా మాత్రము చేతనే దేవత ఆరాధన శక్తి అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ వేలాలలో ఇప్పుడు మా కాలనీలో కూడా లడ్డు వేలం పెట్టారు. పోయినసారి లడ్డు కొనుక్కున్నటువంటి వాళ్లకు ఈ సంవత్సరం చాలా శుభాలు జరిగాయి. ఒక నమ్మకం ఏర్పడ్డది. ఎప్పుడు కూడా నమ్మకమే దైవం అమ్మ. కాబట్టి ఆ నమ్మకాన్ని మనకు కలిగింపజేస్తున్నాడు. కాబట్టి లడ్డూ వేలల్లో మేము పాల్గొనాలా, శక్తి ఉంటే డబ్బును ఇచ్చి చక్కగా పాల్గొనండి. ఏమి సంప్రదాయ విరుద్ధం అని అనుకోవద్దు ఇక్కడ. ఎందుకంటే ఎవరికి పెడుతున్నాము డబ్బు? మహాగణపతి ఉత్సవాలకు మనం డబ్బులు పెడుతున్నాం. దైవపరంగా మీరు ఏది చేసినా
దానికి దోషం లేదు. మనం ప్రతిరోజు అనుకోవాలట, నేను భగవంతుడికి 10 రూపాయలు ఇచ్చే అవకాశాన్ని భగవంతుడు నాకు ఇవ్వాలి, అంత సంపద వృద్ధి పొందాలి. కాబట్టి చక్కగా ఇలా ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి ఘటనలు, చిత్ర విచిత్రములైనటువంటి వేడుకలను ఈరోజు మనం చూస్తూ ఉన్నామో, ఆ ఖైరతాబాద్ మహాగణపతి యొక్క నిమజ్జనం ఎప్పుడైతే జరుగుతుందో అందరూ ప్రశాంతంగా ఇక ఊపిరి పీల్చుకుంటారు. ఆ నిమజ్జనంలో ఒక ఘట్టము పూర్తయినట్టు. కాబట్టి ఖైరతాబాద్ మహాగణపతి ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఖైరతాబాద్ గణపతి అర్ధరాత్రి చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో కొంత శాంతి భద్రతల సమస్య అన్నట్టుగా ముందు ఈ ఖైరతాబాద్ గణపతి యొక్క నిమజ్జనం అనేటువంటిది గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి బాగానే ఉంది. కాబట్టి ఆ సప్తముఖ మహాశక్తి గణపతి అయినటువంటి ఆ ఖైరతాబాద్ గణపతి మరల వచ్చే సంవత్సరం తొందరగా వచ్చుగాక, మన భాగ్యనగరంలో ఉన్నటువంటి వారందరికీ శక్తిని, యుక్తిని, భక్తిని, అనుగ్రహాన్ని ఇచ్చుగాక. ఇంకొక అద్భుత రూపం కోసం వచ్చే సంవత్సరం మేము ఎదురు చూస్తూ ఉంటాం ఓ మహాగణపతి అని నమస్కారం చేస్తున్నా. అట్లానే గణపతి రూపాలు, ఇప్పుడు గణపతికి ఎన్నో రూపాలు ఉంటాయి, కానీ గణపతి రూపం యొక్క పరమార్థం ఏంటి అంటే పెద్ద చెవులు, చక్కటి బొజ్జ, తొండం ఉంటూ ఉంటుంది, అందరికీ ఆకర్షణ ఉంటూ ఉంటుంది ఆయనను చూడగానే. పరమార్థం ఏంటి? ఆయనకు శూర్పకర్ణం అంటే చాటలాంటి చెవులు, పెద్ద పెద్ద చెవులు. అంటే దానికి అర్థం ఏమిటి? ఎవరు ఏది చెప్పినా వినాలి, వినే సహనం, ఓపిక. ఇప్పుడు చాలామందికి ఆ ఓపికలు లేవు. అరగంట ప్రవచనం చెప్తే కూడా వినే ఓపికలు లేవు. అందుకే కదా దానికి పరాకాష్ట ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో రీల్స్ అని ఒక్క నిమిషంలో అయిపోవాలన్నీ. ఒక్క నిమిషంలో అయిపోతే అమ్మయ్య బాగుంది అంటే మన ఓపిక తగ్గిపోయింది అనటానికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెరిగిన పిచ్చి ఇదొకటి. కానీ ఓపిక పట్టాలి, ప్రతిదానికి సహనం అనేది చాలా అవసరం అని గణపతి యొక్క ప్రతి రూపంలో ఉన్న ప్రతి అవయవము అంతరార్థంగా చూపిస్తుంది. కాబట్టి అలాగే చేటల్లాంటి చెవులు, చెడును వినకండి, మంచినే వినండి. చేట ఏం చేస్తుందమ్మా? రాళ్ళన్నీ ఏరి బయట వేసేసి మంచి శుద్ధమైన ధాన్యం ఇస్తుంది కదా. అలాగే మంచిని మాత్రమే వినండి, చెడును మాత్రం మీ దగ్గరికి తీసుకురావద్దు అని ఆ గణపతి యొక్క చెవులు. అలాగే చిన్న కళ్ళు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఏకాగ్రమైనటువంటి దృష్టి, ఆ దృష్టికి నిదర్శనం అది. అలాగే దేన్నైనా సహింపజేసేటువంటి పెద్ద బొజ్జ. అందుకే లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఆయన బొజ్జ మన ప్రపంచానికి సరిపోయేటువంటి ఆహార పదార్థాల నిలువ ఉండేటువంటి గాదితో సమానము. కాబట్టి లంబోదరుడు అని ఇది దేన్నైనా సహింపజేసేటువంటి తత్వము. కాబట్టి సర్వాకర్షక పరబ్రహ్మ స్వరూపంగా, సగుణ సాకార సుందర స్వరూపంగా, గణపతి యొక్క చిత్ర విచిత్ర స్వరూపములతో గణపతి యొక్క ఆరాధన సునిశితంగా, సులభంగా, సంప్రదాయబద్ధంగా మనకు ఆగమ శాస్త్రాదుల యందు, పురాణముల యందు మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి పురాణ ప్రోక్తమైనటువంటి అనేక కథల ద్వారా గణపతి యొక్క స్వరూప స్వభావ విశేషములను అనేక సందర్భాల్లో కూడా చక్కగా వర్ణించినారు. అలాగే ఏనుగు యొక్క ముఖం పెట్టడంలో కూడా అంతరార్థాన్ని మనకు గణేశ పురాణం అనేటువంటిది చెప్పింది. గణేశ పురాణము లీలాఖండము, ఉపాసనాఖండము అనేటువంటి దృష్టితో 2 ఖండములుగా కూడా విభజన చేసినారు. కాబట్టి దాని యందు గణేశ స్వరూప స్వభావాలను చక్కగా వ్యాస భగవానుడు కూడా ఆవిష్కరింపజేసినాడమ్మా. ఎన్నో విలువైన పరమార్థ తత్వాలకు పెన్నిధి మహాగణపతి స్వరూపము. గురుగారు, వినాయక నిమజ్జనం సందర్భంగా ఈరోజు ఎన్నో విషయాలు మా ప్రేక్షకులకు తెలియచేశారు. వినాయకుడికి ఎందుకు అన్ని రూపాలు ఎందుకున్నాయో, ఆ విశిష్టత ఏమిటి, ప్రతి విషయం కూడా చాలా చక్కగా వివరించారు ప్రేక్షకులకు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా. చక్కగా గణపతి యొక్క మహా నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యక్ష ప్రసార ఈ కార్యక్రమంలో
చక్కటి విషయముల నా మహాగణపతి యొక్క అనుగ్రహంతో. కాబట్టి భక్తి టీవీ ద్వారా ఒకటే నేను ప్రార్థన చేస్తున్నా, సంప్రదాయాన్ని కాపాడండి, సనాతన ధర్మాన్ని కాపాడండి, వైదిక ధర్మాన్ని కాపాడండి, హిందూ ధర్మాన్ని ఎప్పుడూ కూడా వృద్ధి పొందింపజేసే విధంగా మీరందరూ కూడా మహాగణపతి యొక్క అనుగ్రహ పాత్రులు కావాలి అని కోరుకుంటూ భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ మహాగణపతి నిమజ్జన శుభాకాంక్షలు, శుభాశీస్సులు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, మహాగణాధిపతికి జై. హైదరాబాద్, ముంబై, పూణే వంటి మహానగరాల్లో ఈ యొక్క వినాయక నిమజ్జనం అనేది మొదలైంది. ఒక్కొక్కరుగా వినాయకుళ్ళందరూ కూడా గంగ ఒడికి కోలాటాలు, సందడి వాతావరణం మధ్యలో చక్కగా కూడా గంగ ఒడికి చేరుతున్నారు వినాయకుళ్ళందరూ కూడా. ఈ నేపథ్యంలో అసలు వినాయక నిమజ్జనానికి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? నిమజ్జనం అసలు ఎందుకు చేయాలి? మనం ఇన్ని రోజులు చక్కగా పూజించుకుని వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేయాలి? విశిష్టత ఏంటి? వంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష కుమార శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం, నిమజ్జనం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మకి దసరా అప్పుడు 9 రోజులు చేస్తాం, మళ్ళీ గణపతికి నవరాత్రులు చేస్తాం. ఎందుకని వీళ్ళిద్దరికే ఇంత బాగా చేస్తాము? కారణం ఏంటంటే లోకంలో ఒక వాక్యం కనిపిస్తూ ఉన్నది. కలియుగంలో ఏ దేవతలు అతి శీఘ్ర ఫలితం ఇస్తారు అన్నప్పుడు ఉపాసనా కాండలో కలౌ చండీ వినాయకౌ, కలియుగంలో అతి తొందరగా ఫలితం ఇచ్చేటువంటి వారు ఇద్దరే దేవతలు, ఆ తల్లి కొడుకులు. ఆ గౌరీదేవత ఆవిడే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంలో ప్రథమా శైలపుత్రి చ ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకి, పంచమీ స్కందమాతేతి, షష్ట్యా కాత్యాయనేతి చ, సప్తమా కాలరాత్రిశ్చ, అష్టమశ్చాతి భైరవి, నవమా సర్వసిద్ధిశ్చాత్, నవదుర్గా ప్రకీర్తితా. 9 దుర్గా స్వరూపములు, అలాగే 9 రోజులు వినాయక స్వరూపములు. ఇక్కడ మొదలు గణపతి వస్తాడు, తర్వాత గౌరీ వస్తుంది. అందుకే వరుసగా భాద్రపద మాసంలో ఆ స్వామి వెళ్ళగానే వెంటనే ఆశ్వీజ మాసంలో ఆ తల్లి రానే వచ్చేస్తుంది. కాబట్టి సంప్రదాయంలో ఆరాధనా పద్ధతిలో ఉపాసనా కాండలో ఇద్దరికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కాబట్టి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజించేటువంటి ఆరాధనా విశేషము మన దేవతామూర్తులలో సంవత్సరంలో ఇద్దరికి మాత్రమే ప్రత్యేకంగా విహితంగా చెప్పడం జరిగింది. ఒకటి గణపతి నవరాత్రములు, అలాగే బెంగాల్ మొదలైనటువంటి ప్రాంతముల యందు అనాదిగా జరుపుకునేటువంటి దుర్గా నవరాత్రములు, కాళీ నవరాత్రములు అని చెబుతారు. ఈ 2 విశేషాలు అనేటువంటివి ఇక్కడ మనకు ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి మొదలు అయ్యవారు వెళ్ళి అమ్మలో కలుస్తారు, అప్పుడు తిరిగి అమ్మ మరల వైభవంగా మన దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి విగ్రహాలు ఏవైనా ఇంటిలో పెట్టుకోవడం అనేటువంటిది సంప్రదాయం కాదు. అందువల్ల చక్కగా మట్టి వినాయకులను, మట్టి విగ్రహాలనే చేసి నీళ్ళల్లో నిమజ్జనం చేయడం అనేటువంటిదే ఇది ధర్మ ప్రకారంగానే వస్తున్నటువంటి ఆచార సంప్రదాయం. గురుగారు, అట్లానే నిమజ్జనంలో రకాలు ఉంటాయా? చాలామందికి నది దగ్గరగా ఉండకపోవచ్చు, కొంతమంది ఇబ్బంది పడవచ్చు. ఈ విధంగా నిమజ్జనంలో రకాలు ఉంటూ ఉంటాయా? ఆచార నియమాలు ఏమన్నా ఉంటాయా? ఉన్నాయమ్మా. ఇప్పుడు గణపతికి ఒకరోజు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అవును. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున మొదటి రోజు పూజ చేసేసి మరుసటి మధ్యాహ్నం ఉత్తర పూజ చేసేసి అలా కొంతమంది విగ్రహాలు. అందుకే మీరు మన హైదరాబాద్లోనే చూస్తే మొదటి రోజు, 2వ రోజు నుంచే మొదలవుతాయి నిమజ్జనం అనేటువంటిది. ఇవి పరాకాష్ట ఈ రోజు. ఇక ఈ రోజు తర్వాత ఇంకా నిమజ్జనాలు లేవు. కొంతమంది 3 రోజులకు చేస్తారు, కొంతమంది 5 రోజులకు చేస్తారు, కొంతమంది 7 రోజులకు చేస్తారు, కొంతమంది 9 రోజులకు చేస్తారు. ఇక అందరూ కలిసి చేసేది మాత్రం 11వ రోజు, ఈ రోజు అనంత పద్మనాభ చతుర్దశి ఈ రోజున చేస్తూ ఉన్నారు. ఈ నిమజ్జనానికి కూడా మంగళవారాలు, శుక్రవారాలు ఇవేవీ లేవు. మంగళవారం అయినా నిమజ్జనం చేయొచ్చు, శుక్రవారం అయినా నిమజ్జనం చేయొచ్చు. మనం చాలా వరకు కూడా భయంతో గడుపుతూ ఉన్నాం.
ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో భయం, ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది, భక్తి కలగాలి తప్ప భయం ఎప్పుడూ ఉండకూడదు. భగవంతుడి విషయంలో భక్తితో, ప్రేమతో, ఆర్ద్రతతో, ఆప్యాయతతో, అనురాగంతో, వాత్సల్యంతో, దయతో, ప్రేమతో భగవంతుణ్ణి ఆరాధన చేసేటువంటి పద్ధతి అనేటువంటిది చక్కగా పెట్టారు. కాబట్టి ఈ విధంగా మనకు చక్కగా ఈ రకమైనటువంటి నిమజ్జనం అనేటువంటిది చెప్పడం జరిగింది. అయితే అందరికీ చెరువులు లేకపోవచ్చు. ఇప్పుడు ఉన్న చెరువుల్లోనే మనమందరం కబ్జా చేసి ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు హైడ్రాలు బైడ్రాలు అనేటువంటి దానితో ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇప్పుడు తెలిసింది కదా, ప్రకృతిని నాశనం చేస్తే భగవంతుడే బుద్ధి పుట్టించి ఏదో ఒక రూపంలో ఎవరో ఒక నాయకుడికి రూపంలో వచ్చేసి ఈ విధంగా చేయించడం, ఇదంతా కూడా కాలానికి కర్మకు సంబంధమేనమ్మ. మనమందరం కూడా నిమిత్త మాత్రులమే. ఒక్కొక్కరికి ఆలోచన అమ్మవారు కల్పిస్తున్నది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి. అందుకే చెరువులను కాపాడుకోండి, కుంటలను కాపాడుకోండి, ప్రకృతిని కాపాడండి, పర్యావరణాన్ని ప్రేమించండి, ప్లాస్టిక్ను వినియోగించకండి. ఇవన్నీ కూడా మనకు అనాదిగా భారతీయ సంస్కృతిలో ప్రత్యేక ప్రచారాలు అక్కరలేదు. పర్యావరణ హితమే భారతీయ సంస్కృతి, పర్యావరణ ప్రయోజనమే భారతీయ ఆచార వ్యవహారాలు. ప్రపంచానికి ఎలా ఉండాలో చెప్పింది భారతీయ తత్వమే, ఎలా ఉండకూడదో చెప్పింది భారతీయ విజ్ఞానమే. కాబట్టి మనకెవరో కొత్తగా వచ్చి చెప్పాల్సినటువంటి పని లేదు. కానీ భారతీయ ధర్మంలో ఉన్నటువంటి వాటిని పాశ్చాత్యులు అనుకరిస్తూ ఉంటే, పాశ్చాత్యుల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని, పాశ్చాత్యుల యందు ఉండేటువంటి వాటిని మనం తీసుకొని మనం పర్యావరణాన్ని పాడు చేస్తూ ఉన్నాం. అందుకే పూర్వకాలము చెరువులు ఖచ్చితంగా ఉండేవి. చెరువు లేని ఊరు లేదమ్మా. ప్రతి ఊర్లో చెరువు ఉండేది. ఇప్పుడు మనకు కక్కుర్తి ఎక్కువైపోయి, ఆశ ఎక్కువైపోయి, డబ్బు మీద బాగా మోజు పెరిగిపోయి, కుంటలను చెరువులను కబ్జాలు చేసి బిల్డింగులు కట్టేసేసి, బిల్డింగులతోనా మనం బతికేది? మనం బతకటానికి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైనటువంటి అవసరం లేదా? భూమిని ఎలా పాడు చేస్తూ ఇలా? కాబట్టి గణపతి పండుగ పర్యావరణాన్ని ప్రేమించటానికి ఏర్పరిచిన పండుగ. ఇవాళ మనం ఇంత ఇబ్బంది దిగుపడుతున్నాం. ప్రకృతి ఏం చేసింది? ప్రకృతిని మనం పాడు చేశాం. చెరువులు ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఇప్పుడు చెరువుల్లో ఏం చేసేవారు తెలుసా? చతుర్థి వచ్చింది అంటే, నేను చిన్నప్పుడు మా ధర్మపురి గ్రామంలో గోదావరి నదీ తీరం మరి, మా చిన్నప్పుడు నదీ తీరానికి వెళ్ళి ముందు మట్టి తవ్వి తీసుకువచ్చేవాళ్ళం. గోదావరి ఒడ్డున ఉన్నటువంటి ఆ బంకమట్టి తీసుకొని వచ్చి గణపతి చేసేవాళ్ళం. మరలా తిరిగి గోదావరి నుంచి తెచ్చిన మట్టి మరలా గోదావరిలోనే కలిపేవాళ్ళం. అంటే పూడిక తీయటం లాంటి పనులుగా జరిగేవి పూర్వకాలంలో. ఇప్పుడు పూడికలు లేవు, ఏవీ లేవు, అసలు మట్టి లేనే లేదు. మట్టి కనిపించడం అనేటువంటిది పోయింది. దీనివల్ల సమతుల్యత లోపిస్తూ ఉన్నది. గణపతి పండుగ సమతుల్యతను ఏర్పరచటానికి వచ్చిన పండుగ. కాబట్టి మనకు ఎవరో ఒకళ్ళు వచ్చి గణపతి పండుగ రోజున పర్యావరణాన్ని పాడు చెయ్యకండి అని ఎవరో చెప్పాల్సిన పని లేదు. మా ధర్మంలోనే ఉంది. ఆచరించకపోవడం మనం చేస్తున్న తప్పు. మనం చెప్పించుకునే స్టేజ్లో లేమో, చెప్పే స్థితిలోనే ఉన్నాము భారతీయులమందరం కూడా. ఇవాళ ఎవరో వచ్చి మనకు హితాన్ని బోధించాల్సిన పని లేదు. హితాన్ని బోధించేటువంటి వాడు వ్యాసుడు, వాల్మీకి, వీళ్ళందరూ కూడా చెప్పారు. మనం వినట్లే, సనాతన ధర్మాన్ని మనం వినట్లే. కాబట్టి ప్రతి ఊర్లో ఇప్పటికైనా కళ్ళు తెరవండి, చెరువులను బాగుపరుచుకోండి, ఆ చెరువుల్లో మట్టి వినాయకులను వెయ్యండి. తద్వారా ఈ పత్రి ఇవన్నీ కూడా తీసి నిమజ్జనం వేసేటప్పుడు ఈ పత్రముల చేత నీళ్లు శుద్ధైపోతాయి. ఒక నదికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా అమ్మ నీకు? ప్రకృతి ఎంత గొప్పదో మీకుతో రామాయణ, భారత, భాగవతాల్లో చాలా గొప్పగా వర్ణిస్తారు. ఒక నది తనకు తానే, ఎవరో వచ్చి ఫిల్టర్ చేయాల్సిన పనిలే నదిని. నది తనకు తానే 48 రకాలుగా శుద్ధి చేసుకుంటుందట. 48 రకములుగా నది తనకు తాను శుద్ధి చేసుకుంటుంది. మనం 100 రకాలుగా కలుషితం చేస్తే అది 48 ఏం సరిపోతుంది చెప్పండి? కాబట్టి మనం 100 రకాలుగా పాడు చేస్తున్నాం. నది 48 పద్ధతుల్లో శుద్ధి చేసుకుంటోంది. అందువల్ల మనం జాగ్రత్త పడాలి. అందువల్ల నిమజ్జనం చెయ్యటానికి చెరువులు ఖచ్చితంగా ఉండాలి, నదులు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నదుల మీద ఈ విజయవాడ దుర్ఘటనలు ఏమిటి, ఖమ్మంలో జరిగినటువంటిది ఏమిటి, ఇవాళ నీళ్లు వస్తే మన ఇళ్లలోకి వస్తున్నాయి. కారణం ఏమిటి అంటే మనం ప్రకృతి స్వరూపమైన తల్లిని ప్రేమించటం లేదు. అందుకే గణపతి పండుగ ఆ విధానాన్ని
ఇవ్వటానికి ఇప్పుడు మనకు నిమజ్జనం అనేసరికి చెరువుల విలువ ఏమిటో తెలుస్తుంది, కుంటల విలువ ఏమిటో మనకు తెలుస్తోంది. కాబట్టి నదుల్లో కూడా నీళ్లు పోతున్నాయి. అందువల్ల నదులను పెంచుకోండి, అలాగే చెరువులను కాపాడండి అని చెప్పే పండుగ. కాబట్టి వినాయక నిమజ్జనం చేయటానికి మనకు చెరువులు కావాలి, కాబట్టి చెరువులను కాపాడుకోండి. ఇంకా రావాలి ఇటువంటివి, వచ్చేసేసి చక్కగా ఉన్న చెరువులనైనా కాపాడుకోవాలని ఆ మహాగణపతి అందరికీ మంచి బుద్ధి పుట్టించాలని ఇవాళ నిమజ్జనాన్ని పురస్కరించుకొని భక్తి టీవీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ నేను ప్రార్థన చేస్తున్నా. నిమజ్జనం ఇప్పుడు కొత్త పద్ధతి వచ్చింది, ఇంట్లో బకెట్లో నిమజ్జనం చేయటం, ఆ బకెట్లలో లేకపోతే బావులలో నిమజ్జనం చేయటం, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని మనం సృష్టించుకున్నాం. ఇవన్నీ కూడా చిన్న వినాయకులైతే మట్టిలో చేస్తాము. ఇంకొక మాట కూడా ఉందమ్మా, మట్టి వినాయకులను నీళ్ళల్లోనే నిమజ్జనం కాదు, ఆ మట్టి వినాయకు ప్రతిమ తీసి చెట్ల లోపల కూడా పెట్టొచ్చు. పెడితే కొన్ని రోజులకు ఆ వినాయక ప్రతిమ చెట్టులో కలిసిపోతుంది. అలా కూడా నిమజ్జనమే. ఆకులల్లో చెట్లల్లో పెడితే కూడా ప్రకృతిలో కలిసిపోతుంది కొన్ని రోజుల తర్వాత. ఇలా కూడా నిమజ్జనం చేయవచ్చు. అంటే మనకు నిమజ్జనం చేయటానికి నువ్వు అడిగావు కదా, నీళ్లు లేకపోతే ఎలా అన్నప్పుడు, నీళ్లు లేకపోతే చిన్న విగ్రహాలైతే చెట్టు మొదట్లో పెట్టేసేసి నమస్కారం చేస్తే అది కూడా ఒక రకమైనటువంటి నిమజ్జనమే అవుతుంది. అందువల్ల నిమజ్జనానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఏదో ఒక పద్ధతి సులువుగా ప్రకృతిలో కలిసే పదార్థములతో గణపతి విగ్రహాలు తయారు చేసుకుంటే ఇబ్బంది లేదు. ప్రకృతిలో కలవని పదార్థముల చేత వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తేనే ఈ రకమైనటువంటి ఇబ్బందులు మనకు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మన విచక్షణ వాడాలి. అందువల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా చక్కగా మట్టి వినాయకులను పూజించాలనే ఉద్యమాలు ఎందుకు మొదలయ్యాయి అంటే నిమజ్జనం కోసమే. చెరువుని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పేవి చక్కగా వినాయక చవితి ద్వారా కూడా మనకు అంతరార్థం అదే. పండుగ అదే చెప్తోంది. ప్రతి పండుగ ఒక పాఠం చెబుతుంది, ప్రతి పండుగ మనకు విజ్ఞానాన్ని బోధిస్తుంది. ఇప్పుడు గణపతి నవరాత్రములంటే విజ్ఞానం కాదు, వినోదంకు తయారైపోయాయి. కేవలం ఎంటర్టైన్మెంట్. ఇక మాకు ఎన్లైట్మెంట్ వద్దు, మాకు ఎంటర్టైన్మెంటే కావాలి. ఉదయం లేచినప్పటి నుంచి మాకు ఎంటర్టైన్మెంట్, పొద్దున ఎగరాలి, దూకాలి. గణపతి వచ్చింది ఎంటర్టైన్మెంట్, దేవుడు కాదమ్మా గణపతి. ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది మన దాంట్లో లేదు. ఎప్పుడు ఉదయం నుంచి రాత్రి దాకా ఎంటర్టైన్మెంట్ అయినా ఎన్లైట్మెంట్, విజ్ఞానం. గణపతి ఆ నవరాత్రుల ద్వారా విజ్ఞానాన్ని చక్కగా సంపాదించుకోవచ్చు. కాబట్టి విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి గురువు గం గణపతయే నమో నమః. గురుగారు, మరొక సందేహం, చిన్న సందేహం అయినా సరే చాలా మందికి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు వినాయకుడిని పూజించిన తర్వాత నిర్మాల్యాన్ని కానీ, ఆ పత్రి కూడా నిర్మాల్యం అవుతుంది, దాన్ని కూడా నదిలోకి వేయాలా లేకపోతే ఎక్కడైనా వేరేగా డిస్పోజ్ చేయాలా అన్న సందేహం వస్తూ ఉంటుంది. ఇక్కడ పూర్వకాలంలో 21 పత్రులు ఉండేవి. దత్తూరపత్రం సమర్పయామి, విష్ణుక్రాంతపత్రం పూజయామి, తులసీదళం సమర్పయామి, గండకీపత్రం పూజయామి, బిల్వపత్రం పూజయామి, ఇలా పెడుతుంటాం కదమ్మా. ఇప్పుడు ఈ ఆకులు ఇవన్నీ కూడా చెరువుల్లో వేసేవారు. అంటే శుద్ధమైనటువంటి ప్రకృతిలో దొరికినటువంటి ఈ ఆకులు ఇవన్నీ కూడా నీళ్ళల్లో వేస్తే నీళ్ళు ఒక రకంగా శుద్ధి అవుతాయి. కాబట్టి నీళ్ళు ఆల్కలైన్ వాటర్ అంటారు కదా, ఎట్లా వస్తుంది ఆల్కలైన్ వాటరు? మనకు హిమాలయాల నుంచి వచ్చేటువంటి నీళ్లు చాలా ఆల్కలైన్ వాటర్ అని కొత్తగా ఇప్పుడు అందరు పెద్ద పెద్ద వాళ్ళు తాగుతుంటారు కదా. అది ప్రకృతి సహజ సిద్ధంగా కొండలు గుట్టలు మినరల్స్ను కరిగించుకొని చెట్ల బెరడులు ఇవన్నీ కూడా ఔషధ గుణాలతో ప్రవహించే నీరు. అలాగే పూర్వకాలము చెరువుల్లో నీళ్లు నిలిచుంటాయి కాబట్టి ఇటువంటి ఆకులు ఇవన్నీ వేయటం ద్వారా కూడా చెరువులో నీళ్లు శుద్ధవుతాయి. మరలా ఈ ఆకులు ఇవన్నీ వెళ్ళిపోతాయి, ప్రకృతి తనలో తాను కలిపేసుకుంటుంది. కాబట్టి పూర్వకాలము చక్కగా ఊర్లో చాలా చెరువులు ఉండేవి కాబట్టి నిమజ్జనానికి ఇబ్బంది ఉండేది కాదు. ఇవాళ ఏమైపోయిందంటే ఊర్లో ఒక్క చెరువు ఉంటేనే గొప్ప విషయం. ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాదులో ఎన్ని వేల చెరువులు ఉన్నాయి, ఇప్పుడు 100 కాదు 10లకు వచ్చింది చెరువు. కాబట్టి పొరపాటు ఎవరిది? మనది. అందువల్ల చెరువులు ఉండాలి, చెరువుల్లోనే వెయ్యాలమ్మా. పూర్వకాలంలో ఇప్పుడు మా చిన్నప్పుడు మేము ఏది తీసుకువెళ్ళినా గోదావరిలో వేసేవాళ్ళం.
గోదావరి నదిలో మా ఇంట్లో పూజ చేస్తున్న తర్వాత ఈ నిర్మాల్యం అంతా ఉంటుంది కదా, రోజు పెట్టిన పూలు ఉంటాయి కదా, అలా చక్కగా నదిలో వేసే వాళ్ళం, నదిలో వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు నదులు కూడా డ్యాములు కట్టి ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఆగిపోతున్నాయి. అందుకే ఒకప్పుడు సముద్ర తీరాల్లో ఉండేవారికే ఉక్కపోత ఉండేది. ఇవాళ మా ధర్మపురి, మా మంథిని, అలాగే నదీ తీర ప్రాంతాల్లో ఉక్కపోత విపరీతమైపోయింది. ఎందుకు అంటే నిలువ నీరు, నది ప్రవహించట్లేదు. నదికి అక్కడొక ఆనకట్ట, ఇక్కడొక ఆనకట్ట, అక్కడొక ఆనకట్ట. మనకు ఆశ పెరిగిపోయి నీళ్లను పట్టుకోవాలి అని ఎత్తిపోతల పథకాలు, ఈ పథకాలు, ఆ పథకాలు అనేటువంటి పేరుతో నదులన్నింటినీ మనం పాడు చేసుకుంటూ వస్తున్నాం. నదీనాం సాగరో గతి అని శాస్త్రము. నదులన్నీ ప్రవహించి సముద్రాన్ని చేరుకోవాలి. కానీ ఇవాళ నదులను చాలా రకంగా మనం పాడు చేస్తూ ఉన్నామమ్మా. కాబట్టి నేను ఒక మాట చెబుతున్న, భక్తి టీవీ నిమజ్జనం ద్వారా అందరికి ఒక మాట ఏం చెబుతున్నాను అంటే, ఇవాళ మీరు పత్రి ఇదంతా కూడా ఇప్పుడు హుస్సేన్ సాగర్ లాంటి చెరువుల్లో పడవేయటానికి వీల్లేదు, ఎందుకంటే శుద్ధి ప్రక్రియ. అందువల్ల పత్రి ఏం చెయ్యండి అంటే చెట్లల్లో వేయండి. దట్టమైనటువంటి చెట్లల్లో ఈ పత్రి వేస్తే కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. అందువల్ల ఎవరూ తొక్కని చోట, ఎవ్వరూ చక్కగా దాన్ని అపవిత్రం చెయ్యని చోట వేయవచ్చు. లేదు, ఇంకా గట్టి మాట చెబితే భూమిని తవ్వి కూడా ఈ గణపతి పూజ చేసిన పత్రిని లోపల కప్పి పెడితే కొన్ని రోజుల తర్వాత కలిసిపోతుంది మట్టిలో. మట్టికి కూడా ఎనర్జీ వస్తుంది. మట్టికి శక్తి రాదా, ఎరువు కాదా? కాబట్టి ఎరువు వచ్చేస్తుంది. ఇటువంటి పద్ధతులు చాలా పద్ధతులు ఉన్నాయి. కాబట్టి నీళ్ళల్లోనే వేయాల్సిన పని లేదు. కింద ఉన్న మట్టిని తవ్వి మట్టిలో కూడా పెట్టి ఎవరు తొక్కకుండా పూడ్చిపెట్టినా కూడా మట్టిలో కానీ, నీళ్ళల్లో కానీ, చెట్ల మొదట్లో కానీ ఇలా మనం నిర్మాల్యాన్ని ఇన్ని రకాలుగా వేసుకోవచ్చు. ఈ మూడు కూడా సహేతుకమైన పద్ధతులే. గురుగారు, అట్లనే ఊరు వాడ ఏకమయ్యి వినాయక చవితిని చేసుకుంటూ ఉంటారు. ఈ వినాయక నవరాత్రులంతా కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో సామాజికంగా, అంటే మనం ఈ మాట ఎందుకు అన్నాం, సామాజిక పరంగా అది ఎంతో దోహదం చేస్తుంది. వినాయక చవితి అనే పర్వదినం ఏ విధంగా దోహదం చేస్తుంది మరింత బాగా తెలియజేస్తారా ప్రేక్షకులకు? ఇప్పుడు మా బాలగంగాధర్ తిలక్ గారి యొక్క ఉద్దేశమే ఇది. సామాజిక సారస్వత సార్వజనీన గణపతి నవరాత్రములు అనేటువంటివి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారికి వచ్చిన ఆలోచన, స్రవంతి ఇది. ఏమైపోతుంది, మన ఇంట్లో మనం గణపతిని పెట్టుకుంటాం, మన ఇంట్లో వ్యక్తిగతంగా పూజ చేసుకుంటాం. కానీ ఈ వాడ వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఒక మంచి విగ్రహం పెట్టుకొని ప్రతిరోజు, ఇప్పుడు ఏమైపోయిందంటే దరిద్రం ఏమిటి అంటే ఇవాళ ఈ 2024లో కానీ 23, 22 కానీ ప్రతిదీ వర్చువల్ అయిపోయింది. మనకు మాటలాడుకోవడం వర్చువల్, తర్వాత ప్రతిదీ కూడా ఫేస్ టైములు, వాట్సాప్ వీడియో కాల్సు, మనకు దగ్గరగా కలవటం, దగ్గరగా మాట్లాడుకోవటం, ఇవన్నీ పోయాయి. అనుబంధాలు తగ్గిపోయాయి. యాంత్రిక సంబంధాలు పెరుగుతున్నాయి. యాంత్రిక సంబంధాల వల్ల చెడు ఆలోచనలు కలుగుతున్నాయి. పూర్వకాలం ఇవేవి లేవు. హాయిగా అందరూ కూడా కలుసుకొని మాట్లాడుకునేవాళ్ళు. వీధుల్లో రచ్చబండల్లో కూర్చుకొని చక్కగా మాట్లాడుకునేటువంటి వారు. పెళ్ళిళ్ళకు వచ్చినా అందరూ కలిసి కూర్చునేవారు. మాటామంతి అలా వ్యవహారంగా సరిపోయేది. ఇప్పుడు పెళ్ళిళ్ళకు వచ్చినా నేను చూస్తున్నా కదమ్మా, ఎవడి పెళ్ళిళ్ళకు వచ్చినా ఎవడి మొబైల్లో వాడి లోకం వాడిది. సెల్ఫీల తప్ప గోల తప్ప ఇంకో గోల ఉండదు. కాబట్టి సామాజికంగా చాలా దెబ్బతిన్నాం మనం. సామాజికంగా చాలా చిక్కుల్లో పడ్డాం ఇవాళ. అందుకే గణపతి మండపాలకు వచ్చి రోజు కలవనటువంటి వాళ్ళందరూ కూడా ఆ పూజకు సాయంత్రం వచ్చి అందరూ కూర్చొని మాట్లాడుకొని బాగున్నారా ఏమిటి, అందరూ కలిసి సమిష్టిగా లోక కళ్యాణం కోసం పూజ చేయటం, అందరూ ప్రసాదాలు చేయటం, ఆ ప్రసాదాలు అందరూ పంచుకొని తినటం. కాబట్టి ఒక సమైక్యత, ఒక సుహృద్భావము, ఒక ప్రేమ, ఒక కలయగలుపుతనం అనేటువంటిది ఏర్పడట్లే. తద్వారా అనుబంధాలు గట్టిపడట్లే. తద్వారా అంటే నీదే కులము మాదే కులము, ఇక్కడ కుల సంబంధం రాదు, వర్ణ సంబంధాలు రావు. అందరూ కలిసి సమిష్టిగా ఒక చోట ఒక ఏకాత్మ భావనతో గణపతి మండపాల యందు పూజ చేయటం వల్ల ఎంత చక్కటి ఒక సామాజిక స్పృహ కలుగుతోంది. కాబట్టి సామాజిక స్పృహను కూడా కలిగింపచేసేటటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు ఈ జగత్తులో అంటే అది మా వినాయకుడు అని మాత్రం నేను గట్టిగా చెప్పవచ్చు. అందుకే ఎప్పుడు చమత్కారంగా చెబుతూ ఉంటా, ఇవాళ ప్రపంచంలో కొత్త కొత్త దేవుళ్ళు వస్తున్నారు.
కొత్త కొత్త దేవతలు, ట్రెండింగ్ దేవతలు. అవును. ఒకప్పుడు వారాహి ట్రెండింగు, ఇప్పుడు మనకు అంత ట్రెండింగ్ అనే పదం వాడుతూ ఉన్నాము. ఇప్పుడు ఏ దేవుడు ట్రెండింగు అంటే నేను చెబుతాను, 365 డేస్లో ట్రెండింగ్లో ఉండే దేవతలు ఇద్దరే. వీళ్ళకు ఎవరితో సంబంధం లేదు. వీళ్ళు ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటారు. ఒకరోజు తక్కువ, ఒకరోజు ఎక్కువ అనేటువంటిది ఉండదు. ఒక ఆయనకు తొండం ముందర ఉంటే గణపతి అయ్యాడు, ఒక ఆయనకు తొండం వెనుకన ఉంటే ఆంజనేయ స్వామి అయ్యారు. వీళ్ళు ఆల్వేజ్ ట్రెండింగ్లోనే ఉంటారు. కాబట్టి గణపతి, వినాయకుడు చూడండి, పిల్లలకు ఇష్టమైనటువంటి దేవుళ్ళు ఇద్దరు కూడా చాలా శక్తివంతమైనటువంటి దేవతామూర్తులు. ఉపాసనాపరంగా కూడా నరరూపము, మృగరూపంగా ఉన్నటువంటి జంతు రూపము కలిగినటువంటి రూపములు. అందువల్ల సామాజికంగా కూడా ఒక ఆకర్షణను కలిగింపజేస్తాయి. నేను ఇవాళ ఒక వీడియో చూశానమ్మా ఇంతకుముందు. నిమజ్జనం చేసేటప్పుడు చాలామంది పిల్లలు ఏడుస్తారు. అవును, చాలామంది పిల్లలు, ఎంతమంది పిల్లలు గణపతి విగ్రహాన్ని నిమజ్జనం తీసుకువెళ్తుంటే మనకు కూడా ఇప్పుడు ఆ దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి, మీరు చూడవచ్చు. ఏడుస్తూ ఉంటారు, అరే మా గణపతి వెళ్ళిపోతున్నాడే, ఎంత ప్రేమ పెట్టుకుంటారు. కాబట్టి ప్రేమను, అనుబంధాన్ని, ఆప్యాయతను కలిగింపచేసేటువంటి వినాయకుడే మన గణపతి అమ్మ. కాబట్టి సామాజికంగా దూరమవుతున్నటువంటి బాంధవ్యాలను, దూరమవుతున్న అనుబంధాలను కూడా దగ్గర చెయ్యటానికి ఈ పండుగ చాలా దోహదం చేస్తుంది. అందువల్ల చూడండి, అందరు ఎలా ఎంత తేడా లేకుండా ఎగురుకుంటూ వెళ్తున్నారు, హాయిగా పాటలు భజన చేస్తూ వెళ్తున్నారు. అందరూ వయస్సుతో తేడా లేదు. ఆ ఎగురుకోవటాలు ఏమిటి చూడండి, పెద్దవారు ఎగురుతున్నారు, పిల్లవాళ్ళు ఎగురుతున్నారు, పెద్దవారు, చిన్నవారు, వయస్సుతో తేడా లేదు, ఆడవారు, మగవారు, చివరికి పూజ చేసేటువంటి బ్రాహ్మణులు కూడా పంచకట్టుకొని ఎగరడం మొదలు పెట్టినారు. కాబట్టి వీళ్ళందరికీ ఉత్సాహం ఎవరిస్తున్నారు? గణపతి ఇస్తున్నాడు. కాబట్టి సామాజికంగా వీరు వారు అనే తేడా లేకుండా అందరం ఒక్కటే, అందరం కూడా మనం కలిసి మన ధర్మాన్ని, మన దేశాన్ని, అందుకే మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, నేను, నా దేశం, నా ధర్మం. ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నా దేశం బాగుండాలి, నా భారతదేశం బాగుండాలి, నా దేవుడు బాగుండాలి, నా హిందూ ధర్మం బాగుండాలి అని తెలియజెప్పే పండుగ వినాయక చతుర్థి. కాబట్టి అన్ని మతముల సారంగా, లోక కళ్యాణం కోసంగా మీరు చూస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల ఇతరులు కూడా పాల్గొంటారు, ఇతరులు కూడా ప్రసాదాలు తీసుకుంటారు. పంచిపెట్టడాలు చూడండి, ఆ పులిహోర పంచిపెట్టడాలు, అన్నం లేని వారికి అన్ననాన్ని. కాబట్టి ఇది సామాజిక స్పృహ కాదమ్మా. అందరము దాన్ని దాచుకుని తింటున్నామా? అందరికీ పంచి పెడతాయి. కాబట్టి భారతీయ పండుగల్లో వినాయక చతుర్థి పండుగ సమాజంలో అంతరించిపోతున్నటువంటి సమైక్యతా బంధాన్ని పెంచటానికి సామాజికంగా ఈ గణపతి పండుగ చాలా ఉపయోగపడుతుంది. ఆ కనిపించే దృశ్యాలే మనకు నిదర్శనం. గురుగారు, మనం ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారాల్లో చూస్తున్నాము, వినాయకుళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎత్తుల్లో ఉన్నారు. మనం చూసుకుంటే ఈ మధ్యన ఒక వింత పోకడ ఒకటి కనిపిస్తోంది. అంటే మీ వినాయకుడు పెద్ద అయితే మా వినాయకుడు ఇంకా ఎత్తుంటాడు, మా వినాయకుడు ఇంకా బాగా అలంకరించుకున్నాడు, పటాటోపం. మళ్ళీ ఇంకొకటి, వివిధ రూపాల్లో, కొత్త కొత్త రూపాల్లో వినాయకుళ్ళు కనిపిస్తున్నారు. ఈ విధంగా ఈ పోకడ ఎక్కడి వరకు వెళ్తుంది? అలాగే భక్తి ముఖ్యమా, ఈ ఎత్తు, ఈ పటాటోపం ముఖ్యమా? నేను కూడా బాధపడుతూ ఉంటాను. అందుకే నేను ఏం చేశానంటే, ఈ వినాయక నవరాత్రములు, నేను ప్రతి వినాయక నవరాత్రల్లో ఈ నవమి నుంచి భాగవత సప్తాహాలు చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఆగిపోయి ఏం చేశాను, ఈ సంవత్సరము ఎవ్వరు పిలిచినా వినాయక మండపంలోకి వెళ్ళి ప్రవచనం చెప్పొచ్చా. దాదాపుగా ఈ 10 రోజుల్లో ఏ ఒక్కరోజు నేను ఖాళీగా లేను. ఎవరు పిలిస్తే ఆ మండపానికి వెళ్ళి వాళ్ళకు మన ధర్మాన్ని గురించి, మన వినాయకుడి గురించి వాళ్ళలో మార్పు తీసుకురావాలి. ఎందుకంటే ఈ సామాజిక మాధ్యమాల గోల వల్ల ఇవాళ పండుగలన్నీ ఆడంబరానికి వేదికలు అయిపోయాయి. వరలక్ష్మి వ్రతాలు పూర్వకాలంలో భక్తితో చేసుకునేవారు. ఇప్పుడు అలంకారం మీద పెట్టిన శ్రద్ధ పూజలో లేదు. పెద్ద పెద్ద తలకాయ బొమ్మలు పెట్టాలి, పెద్ద పెద్ద కలశాలు పెట్టాలి, అలంకారం చేసుకొని మా ఇంటి వరలక్ష్మి, మా ఇంటి వరలక్ష్మి అనేటువంటివి ఫేస్బుక్లో స్టేటస్లు పెట్టుకోవడానికి తప్ప పండుగలన్నీ కూడా చూడండి, పండుగలన్నీ ఆడంబరం తయారయ్యాయి. భక్తి తక్కువైపోయింది. పూజ 20 నిమిషాలు చేస్తులేరు, అలంకారాలు గంటలు గంటలు చేస్తున్నారు. కారణం ఏమిటి అంటే ప్రదర్శన, చెప్పుకోవటం, ఇవన్నీ ఎక్కువైపోయాయి. ఇవి కాదమ్మా, ఇందుకోసం పెట్టింది కాదు.
విగ్రహం ఎంత ఎత్తులో ఉన్నది అనేది ముఖ్యం కాదు, మనం ఎంత ఎత్తున ఎదిగి పూజ చేస్తున్నామనేదే ముఖ్యమమ్మా. మనం ఎంత ఎదిగామనేటువంటిదే. గణపతి ఎంత ఎదిగినా గంతే గణపతి. గణపతి ఎదిగి ఉన్న తత్వము. ఆ విగ్రహాన్ని చూచి పెద్ద విగ్రహాలు అని మురిసిపోవటాలు కాదు, మనం ఎదగాలి, మనస్తత్వంతో ఎదగాలి. కాబట్టి భావితరాలకు, చిన్నపిల్లలకు ఆదర్శవంతమైనటువంటి ఒక విధానాన్ని ఇవ్వటానికి ఎదగాలి. భవిష్యత్తు తరాలకు భారతీయ తత్వాన్ని ప్రచారం చేయటానికి మనం ఎదగవలసి ఉంటుంది. అందువల్ల ఈ పెద్ద పెద్ద వినాయకుల మీద దృష్టి పెట్టకండి, అలంకారాల మీద దృష్టి కాదు. పూజ పద్ధతి, ఆ ఆరాధన, ఉపాసన అలా చేస్తే కదమ్మా. తొండమునే కదంతము దోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోజు గజ్జలును మెల్లని చూపులు మందహాసమును కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లా ఒజ్జయ్యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్న. ఇది ప్రార్థన. కోరిన విద్యలకెల్లా ఒజ్జ అంటే గురువు. కాబట్టి గణపతిని ఇలా ప్రార్థన చెయ్యాలి, గణపతి పూజ చెయ్యాలి, సంప్రదాయబద్ధంగా పూజలు చేయటం. మీరు అన్నట్టుగా విగ్రహాలు కూడా నేను చాలా చోట్ల ఈ సంవత్సరం మార్పు వచ్చింది, కొంత మార్పు వచ్చింది, ఇంకా మార్పు రావాలి. ఎందుకంటే 2020లలో, 2021లలో, 2022లలో నేను చూసిన విగ్రహాలకు ఈ సంవత్సరం పెట్టిన విగ్రహాలకు తేడా వచ్చింది, మార్పు వస్తోంది. ఆ మార్పు తీసుకురావటంలో భక్తి టీవీ చాలా ప్రధాన పాత్ర పోషిస్తోంది. కాబట్టి ఈ సందర్భంగా నేను భక్తి టీవీ వారికి ధన్యవాదాలు చెబుతున్నా. ఎందుకంటే మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని కాపాడటానికి కంకణం కట్టుకున్నదే మన భక్తి టీవీ. కాబట్టి భక్తి టీవీ యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను. చాలా ప్రచారం చేసింది భక్తి టీవీ కూడా. మట్టి విగ్రహాలే పెట్టుకోండి, సంప్రదాయంగా ఉండండి, పర్యావరణాన్ని కాపాడండి, అలాగే సంప్రదాయంగా లేని వినాయకులను పెట్టొద్దు అని మాలాంటి వాళ్ళ ద్వారా అనేక సందర్భాల్లో చెప్పించడం వల్ల ఇవాళ 2024లో కొంత మార్పు వచ్చింది. అయినా అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు కూడా చూడవచ్చు. ఇంకా కొంతమంది గణపతులు పెడుతున్నారు. ఏం గణపతి అంటే పుష్ప గణపతి, అవును గురు, పుష్ప కలికి గణపతి, ఇంకా ఉన్నాయి. ఇంకా పైత్యాలు పోలే, ఇంకా పైత్యాలు చాలానే ఉన్నాయి, మెల్లమెల్లగా పోతాయి. ఇప్పుడు మన వాళ్ళు మంచి వాళ్ళే, వింటారు చెబితే. కాబట్టి అందరికీ నేను ఈ నిమజ్జనం సందర్భంగా చెబుతున్నా, ఇవాళ ఈసారి పెడితే పెట్టవచ్చు, కానీ వచ్చే సంవత్సరం అయినా మార్పు తెచ్చుకోండి. ఈ పిచ్చి గణపతులు వద్దు. పిచ్చి గణపతులు అంటే గణపతి పిచ్చి కాదు, మన పిచ్చి. మన పిచ్చితో మన రూపంలో గణపతి పెట్టుకుంటున్నాం, లేకపోతే సూటు బూటు వేసుకున్న గణపతి. గణపతి రూపాలు కావాలి అంటే మీకు రూపధ్యాన రత్నావళి అనే గ్రంథం ఉంది. దానిలో ఎన్ని గణపతి స్వరూపాలు ఉన్నాయో తెలుసా? అసలు ఏ గణపతి పూజ చెయ్యాలో భవిష్యోత్తర పురాణం చెప్పింది. ఎటువంటి గణపతిని పూజ చెయ్యాలి అంటే ఏకదంతం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఈ గణపతిని పెట్టుకోవాలి. 4 భుజాలు ఉండాలి, మంచి పెద్ద పొట్ట ఉండాలి. పెద్ద పొట్ట ఉంటేనే గణపతి బాగుంటాడు. పెద్ద పెద్ద చెవులు ఉండాలి, మంచి తొండం. అది తొండము ఎడమవైపు ఉంటేనేమో విఘ్నేశ్వరుడు, కుడివైపు ఉంటే సిద్ధి వినాయకుడు. ఇలా వైదిక రూపాలు ఉన్నాయి. అంటే మయూరేశ గణపతి, అలాగే వల్లభ గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, విద్యా గణపతి, 32 గణపతి రూపాలు ఉన్నాయి. 32 ఉపాసనా కాండలో 32 గణపతులు ఉన్నాయి. క్షిప్ర గణపతి, అలాగే పాశాంకుశధర గణపతి, అలాగే విఘ్న గణపతి, అలాగే వ్రాత గణపతి, ఎన్నో ఉన్నాయమ్మా, చాలా రూపాలు ఉన్నాయి. అంటే మహాభారతం వ్రాస్తున్నటువంటి గణపతి యొక్క విగ్రహం ఇలా ఉన్నాయి. కాబట్టి గణపతి అంటే సమూహ స్వరూపము. అందుకే వ్రాతపతయే నమః అంటే సమూహానికి ఆయన గణపతి అధిపతి అని. ఇలా చాలా విశేషాలు మనకు గణపతి రూపాల్లో ఉన్నాయి. కాబట్టి మీకు మంచి వేదోక్తమైన సంప్రదాయబద్ధమైన గణపతి రూపములనే మీరు ఆరాధన చెయ్యండి అంటే నేను భక్తి టీవీ ద్వారా మరలా వచ్చే సంవత్సరానికైనా మార్పు తెచ్చుకోండి.
చాలా మార్పు వచ్చింది. 70% మారారమ్మా, ఇంకా 30% ఉన్నారు. ఆ 30% కూడా మార్పు తీసుకొని రావాలి, మనమందరం కృషి చెయ్యాలి అని కోరుకుంటూ అందరికీ కూడా నేను విన్నపం చేస్తున్నాను. ఈ నిమజ్జనం ద్వారా వచ్చే సంవత్సరమైన సంప్రదాయ గణపతులను, సంప్రదాయ వేడుకలను, సంప్రదాయ పూజా పద్ధతులను, ఈ డీజేలు సాంగులు వద్దు, చక్కగా భజనలు చెయ్యండి, అలాగే నామ సంకీర్తనాలు చెయ్యండి, హరికథలు చెయ్యండి, ప్రవచనాలు పెట్టించుకోండి, అలా చెయ్యండి. అలాగే గణపతికి ఒక నామం ఉంది, భక్త సులభుడు అని అంటూ ఉంటారు. అంటే చిన్న ఇంత ఉండ్రం పెట్టినా, ఇంత బెల్లం ముక్క చేతిలో పెట్టినా చాలు, చాలా హాయిగా మన కోరికలన్నీ నెరవేరుస్తూ ఉంటాడు అంటారు. ఆయన గురించి చెప్తారా గురుగారు? అవునమ్మా, కరుణశ్రీ గారు రాస్తారు ఒక పద్యం. లడ్డూ జిలేబీ హల్వాలే ఎక్కరలేదు, లడ్డూ జిలేబీ హల్వాలే అక్కరలేదు, గరిక పూజకై తలకాయ నొగ్గు, వలిపంపు పట్టు దువ్వలు వలె పని లేదు, పసుపు గోచీకే సంబ్రాలు పడును, ముడుపు పూటల పెట్టుబడి పట్టుదల లేదు, వట్టి గుంజిల్లకే పొంగిపోవు. అలాగే ఇంకొక చివరికి అంటాడు, పచ్చివడ పప్పే తిను వట్టి పిచ్చి తండ్రి. ఎంత బాగా రాశాడో పద్యం కరుణశ్రీ గారు, ఎంత బాగా రాస్తాడో. ఈ గణపతి గురించి చెప్తూ ఆయన అన్నాడు, ఆయన లడ్డూ జిలేబీ హల్వాలే అక్కర లేదు, బియ్యపుండ్రాళ్ళకే చెయ్యి చాచు. గణపతికి ఇవాళ నువ్వు అడగని ప్రశ్న కూడా ఇంకొకటి ఉందమ్మా, లడ్డూలు. ఆ లడ్డూలు ఏవైతే ఉన్నాయో, ఈ మధ్య లడ్డూలు విపరీతంగా ఉన్నాయి కదా. బాలాపూర్ లడ్డు ఇప్పుడు మనం వేలంలో చూస్తాం. బాలాపూర్ లడ్డు ఎన్ని కోట్లు పలికింది, లక్షలు పలికాయి. ఏమిటి ఇది? అసలు లడ్డు గణపతికి ఇష్టమా? లడ్డు గణపతికి ఇష్టం కాదు. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయిన తర్వాత ఈ లడ్డూలు బాగా పెరిగిపోయాయి. మనకు సంపద పెరిగింది, లడ్డు పెరిగింది. కానీ గణపతికి బియ్యపుండ్రాళ్ళకే చెయ్యి చాచు. వట్టి బియ్యపుండ్రాళ్ళు, బియ్యపు నూకలు తీసి దాన్ని చక్కగా ఉడికించి, ఇంత బియ్యపు అంటే భక్త సులభాతి సులభుడు, సులభ దైవము, సుందర దైవము, సురుచిర దైవము, ఆనంద దైవము, సుప్రసన్న దైవము, విశేష దైవము మహాగణపతి కదా. ఆయనకి ఏముంది పాపం? మనం పెట్టే పూజ వట్టి గరిక పూజకై తలకాయ నొగ్గు. ఏం పెద్ద పెద్ద కమలాలు, పెద్ద పెద్ద పూలు అక్కరలేదు. ఇంట్లో ఎక్కడ పెరిగిన గడ్డి ఉంటుంది, ఆ గడ్డిని కోసుకొని వచ్చి కడిగి సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః అంటే బొత్తంతా కదిలిపోతుంది. ఆ పొట్టంతా కదిలిపోయి ఎంత సులభుడమ్మా మహాగణపతి. కాబట్టి ఆ మహాగణపతికి ఆడంబరాలక్కరలేదు. కేవలంగా ఆ గణపతికి భక్త సులభుడు. అందుకే సులభాతి సులభుడు మహాగణపతి. మీరు ఎంత భక్తితో ఆరాధన చెయ్యండి. కాబట్టి ఎలా చెయ్యాలండి? పాపం ఆయన చెప్పినట్టుగా నైవేద్యం ఏం పెట్టాలి? లేని వాళ్ళు కూడా పెట్టచ్చు. ఒక పెసరపప్పు నానబెట్టి, నానబెట్టినటువంటి పెసరపప్పును పెడితే తింటాడు మహానుభావుడు. కాబట్టి పచ్చి వడపప్పే తిను వట్టి పిచ్చి తండ్రి అన్నారు. ఆ మహానుభావుణ్ణి ఎంత దయగలిగిన వాడివయ్యా. దేవుడు ఎప్పుడు దయగలిగిన వాడినమ్మా, దయ చూపించేవాడమ్మా. నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను అనుగ్రహించేవాడే. కాబట్టి ఆ గణపతి ఆ నేత్రములు చూడండి, ఆ గణపతి నేత్రముల యందు దయ కురుస్తూ ఉంటుంది, ప్రేమ కురుస్తూ ఉంటుంది. అందుకే పిల్లలంతా గణపతిని ఎందుకు ఇష్టపడతారంటే, ఆయన 2 నేత్రముల నుంచి నువ్వు నా పిల్లవాడివిరా, నా తండ్రివిరా, నా చిట్టి కన్నవురా అని దగ్గరికి తీసుకుంటాడు. కాబట్టి అతి సులభుడే మొత్తం దేవతామూర్తుల్లో గణపతి. పూజ చేశావు కదమ్మా ఆ రోజున, మీరు పెట్టేటువంటి ఆయన పత్రాలు చూడండి, గడ్డి గాదాకు అన్నీ తీసుకొచ్చి పెడతాం గణపతికి, వాసన ఉండవు. ఆ ఉమ్మెత్త పూలు ఏంటమ్మా? ఆ ఉమ్మెత్త పూలు ఎప్పుడైనా వాసన చూస్తామా? ఉమ్మెత్త పూలు కూడా పెట్టుకుంటాడు. అంటే మన దైవము కింది స్థాయి వ్యక్తులకు డబ్బుతో పని లేదు. గణపతి పూజ బెల్లం ముక్క పెడితే చాలు, వట్టి బెల్లం ముక్క పెడతాం, ఇంకేం కావాలి? కాబట్టి అతి సులభుడే మహాగణపతి.
వీక్షించారు కదా, వినాయక నిమజ్జన విశిష్టత గురించి బాచంపల్లి గారు ఎంతో చక్కగా వారి మాటల్లో తెలియచేశారు. అంతేకాదు స్క్రీన్ మీద వినాయక నిమజ్జనాలను మనం చూస్తూనే ఉన్నాం. మరిన్ని వినాయక నిమజ్జనాలు ప్రత్యక్ష ప్రసారం అవుతూనే ఉంటాయి, కొనసాగుతూనే ఉంటాయి. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు